వారి యొక్క మంత్రశక్తితో తపోశక్తితో ఇన్ని అద్భుతాలు చేసేవాళ్ళు. దీనివల్ల ఒక ఎక్స్పెరిమెంటల్ ప్రూఫ్తో ఒక సైంటిఫిక్ థియరీ కనుక్కుంటే ఒక ఫార్ములా వస్తుంది. ఇదివరకు దివ్యదృష్టితో అక్కడ ఏం జరుగుతుందో లైవ్ టెలికాస్ట్ చూసినట్టు చూసేవాళ్ళు. ఈరోజు కూడా మనము ఒక సైంటిఫిక్ థియరీ కనుక్కున్నాం కాబట్టి ఇవాళ సెల్ ఫోన్ అందుబాటులోకి వచ్చింది. ఎక్కడి నుంచైనా మనం ఆ వీడియో కాల్ ద్వారా, మనం లైవ్ టెలికాస్ట్ ద్వారా ఎక్కడిది ఏదైనా మనం చూడగలుగుతున్నాం. అలాగే ఈ న్యూరోలింక్ ప్రాజెక్టు కూడా ఆ సైంటిఫిక్ థియరీ కనుక వచ్చి అది కనుక మనకు అందుబాటులోకి వస్తే ఆ శరీరంలో ఎక్కడ ఏ పార్ట్ దెబ్బతిందో దానికి సంబంధించినటువంటి బ్రెయిన్లో ఉన్నటువంటి పార్ట్ను మనము రిపేర్ చేయటం ద్వారా అది మనం సాల్వ్ చేసుకోవచ్చు. అప్పుడున్న మానవునికి ఇప్పుడున్న మానవునికి ఉన్నది అదే బ్రెయిన్, అదే 1.5 kg వెయిట్ ఉన్న బ్రెయిన్. మరి వాళ్ళని అద్భుతాలు చేసినప్పుడు మనం ఎందుకు చేయలేం? డెఫినెట్గా చేయగలం. ఇప్పుడు ఈరోజు ఉన్నటువంటి వరల్డ్ టెక్నాలజీని మార్చివేసినటువంటి ఎందరో సైంటిస్టులు, మా జీనియస్, ఈ డెవలప్మెంట్తో చేసేటటువంటి ఆ మేధావులు, వాళ్ళ వల్ల సాధ్యం కానిది మీ వల్ల ఎందుకు కాదు, నా వల్ల ఎందుకు కాదు. మీరు ప్రయత్నం చేస్తే తప్పకుండా యు ఆర్ బికమ్ ది జీనియస్, యు ఆర్ బికమ్ ది ఇంటలెక్చువల్, యు ఆర్ బికమ్ ది ఇంటెలిజెంట్. ఇట్స్ ష్యూర్. ఫ్రెండ్స్, మీ అందరికీ ఒక రిక్వెస్ట్ లాంటి సజెషన్. ఈ రోజు నుంచి మీ పిల్లల్ని తెలివి తక్కువ వాళ్ళని, ఆ చేతగాని దద్దమ్మలని, ఆ పక్కింటి వాళ్ళతోనూ ఎదురింటి వాళ్ళతోనూ కంపేర్ చేసి వాళ్ళని సాధించకండి. వాళ్ళ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మాత్రం దెబ్బతీయకండి. మీరు పక్క వాళ్ళతో కంపేర్ చేసుకుని తెలివి తక్కువ వాళ్ళని మీరు ఫీల్ అవ్వకండి. ఆ బ్రెయిన్, ఈ తెలివితేటలను ఎలా పెంచుకోవచ్చో దాని మార్గాలు ఏంటో ఒకసారి మా వీడియోస్ చూస్తుండండి. మీరు మేధావులు కండి, మీ పిల్లల్ని మేధావులు చేయండి. ఫ్రెండ్స్, ఈ బ్రెయిన్ వెబ్ సిరీస్లో ప్రతి వీడియోలోనూ బ్రెయిన్ పవర్ పెంచుకునే టిప్ చెప్తాను. టుడేస్ టిప్ ఈజ్ వాకింగ్. స్టార్ట్ వాకింగ్ టుడే. వెరీ సింపుల్ ఎక్సర్సైజ్. ఈ వాకింగ్ బ్రెయిన్ పవర్ను బాగా పెంచుతుంది. ఇది అన్ని వయసుల వాళ్ళు చేయొచ్చు. ఒక 1 month చేసి చూడండి, దాని పవర్ ఏంటో మీకు తెలుస్తుంది. స్టార్ట్ టుడే.